సంఘం ప్రతి దాని విషయంలో ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. సంఘం అనగా మీరే దైవజనమా. పోరాటం ఉందని సంఘానికి తెలుసు, అపవాది ఉందని సంఘానికి తెలుసు, చీకటి శక్తులు ఉన్నాయని సంఘానికి తెలుసు, దేవునికి విరుద్ధంగా ఒక దురాత్మ పోరాడుతుందని సంఘానికి తెలుసు, దేవుని కార్యాలు చల్లార్చడానికి లోకము బలీయమైందని, లోక కార్యములు బలీయమైనవని, అబద్ధ బోధలనేవి కూడా అవి కొంత భ్రమపరుస్తాయి, గలిబిలి చేస్తాయని సంఘానికి తెలుసు. సంఘానికి మరుగుపరిచిందే ఉందండి. నీతో అసలు నీ దేవుడు మాట్లాడిన రోజు అంటూ ఉందా? నీతో సంభాషించిన రోజు ఉందా? నిన్ను ధైర్యపరిచిన రోజు ఉందా? భయపడవద్దు, జడివద్దు, దిగులు పడొద్దని నీకు స్ఫూర్తిని ఇవ్వకుండా ఉన్న రోజుందా? నిన్ను హత్తుకున్న ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కనుపాపవలే నిన్ను కాపాడుతున్నాడు. నువ్వు నమ్ముకున్న దేవుడు, నువ్వు సేవిస్తున్న దేవుడు తల్లి వలె నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. కోడి తన రెక్కల చోట్ల బిడ్డలను కాపాడినట్లుగా నన్ను కాపాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో దేవుని సంఘము ధైర్యంతో ఎదుర్కోవాలి. నీ ముందున్నటువంటి సమస్యల్ని ఎదుటి నుండి అవి పారిపోవాలన్నా నువ్వు పోరాడగలిగిన శక్తిమంతుడిగా ఉన్నప్పుడే అవి నీ ముందు పారిపోతాయి. గిద్యోను పిరికివాడిగా కూర్చున్నంతసేపు కూడా అక్కడ యుద్ధము లాగానే ఉంది, శత్రువు లాగానే ఉన్నాడు. ఎంత పిరికివాడినైనా సరే ఎదుర్కోవటానికి రెడీ అవు, లే అన్నాడంట దేవుడు. లేచి నిలబడగానే దేవుడే అతనికి జయమిచ్చాడు శత్రు బలమంతటి మీద. ఎంతటి నత్తివాడైనా మోషేను కూర్చున్న చోట కూర్చుంటే పనవదు, లే ఒక్క అడుగు ముందుకే నాతో సహకరించన్నాడంట. మోషే తన భయాల్లోంచి బయటకు వచ్చి ఒక అడుగు ముందుకు వేయగానే అతని ద్వారా 40 సంవత్సరాలు ఇజ్రాయేలు జనాంగాన్ని అద్భుతంగా ఆయన నాయకత్వంలో నడిపించిన దేవుడు ఈ దేవాతి దేవుడు. మంచి ఔన్నత్యము కలిగినటువంటి దావీదు యొక్క వ్యక్తిత్వాన్ని ప్రభు చూశాడు. అతనిలో ఉన్న గుండె ధైర్యాన్ని చూశాడు. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? దేవునితో గడపడం ద్వారా, దేవునితో మాట్లాడటం ద్వారా, దేవుని నామంలో ప్రార్థన చేయడం ద్వారా, దేవునితో సహవాసం చేయడం ద్వారా, మరి ప్రభుతో ఎల్లప్పుడూ సంభాషించడం ద్వారా ఆ ధైర్యం వచ్చింది. నీ ఆత్మ ఎంత బలమైందో నీకు తెలుసా? సంఘమా, ఆత్మలో నువ్వు బలం పొందుకుంటున్నావు. సంఘం ఆత్మలో బలం పొందుకున్నప్పుడు తుచ్చ నీచ క్రియలన్నింటినీ కూడా, పాప క్రియలన్నింటినీ కూడా, చీకటి శక్తులన్నింటినీ కూడా సునాయాసంగా చిటికి వేసినట్టుగా దేవుని సంఘం జయించగలదు. దేవునితో మీరున్నారంటే, ప్రభుతో మీరు గడుపుతూ ఉన్నారంటే మీ అంతరంగ పురుషుడు బలము పొందుకుంటున్నాడు. ఆ బలం వలన ఎలుగుబంటి లాంటి సమస్యల్ని, సింహం లాంటి సమస్యల్ని, గొలియాతు లాంటి సమస్యల్ని యేసు నామములో మీరు జయించబోతూ ఉన్నారు.